యేసు ప్రభు వారు 40 దినాలు రాత్రి మగలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు డైరెక్ట్గా వచ్చాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు దుష్టుడు, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చుగా అని అన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట వలన వచ్చే ప్రతి మాట వలన జీవించునని వాక్యం గుండెల్లో ఉంది కనుక దాన్ని వాడితో మాట్లాడాడు. గుండెలు బ్రద్దలైపోయిన వాడికి ఓడిపోయాడు. నెక్స్ట్ ఇంకొక మాట చెప్పాడు, ఈ ఎత్తైన స్థలం నుంచి దూకు, దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని కదా రాయబడి ఉంది వాక్యం. దూకు అంటే ప్రభు ఒక మాట చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించకూడదు అని రాయబడి ఉంది, నీకు తెలుసా అన్నాడు. అయ్య బాబోయ్, ఈయన గుండెల్లో ఏముంది? దేవుని వాక్యం ఉంది. చివరిగా డైరెక్ట్ అయిపోయాడు, ఈ పండు తిను అన్నాడు కదా. అలాగే నీవు గాని నాకు మ్రొక్కితివా, ఈ లోక రాజ్యముల మహిమంతా ఒక్కరోజు చూపించాడు. ఒకే క్షణములో దుష్టుడు యేసయ్యకి, నా ప్రభువుకు చూపించి, నీవు గాని నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఎంత అబద్ధికుడంటే దుర్మార్గుడు, నువ్వు నాకు మ్రొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తాను, అది నాకు అప్పగింపబడి ఉంది అన్నాడు. ఎక్కడ ఎవడు అప్పగించాడు? వీడికి ఆదాము అప్పగించాడు. ఆదాము దేవునికి పెద్ద కొడుకైతే ఆదామును ఓడించి హస్తగతం చేసుకున్నాడు వాడు. కడపటి ఆదాముగా వచ్చిన నా ప్రభు వారిని ఓడించి ఈ లోకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు మరలా. అప్పుడు యేసు ప్రభు వారి గద్దిస్తే వాడు వెళ్ళిపోయాడట. ఎవరు గద్దిస్తే వాడు వెళ్ళిపోతాడంటే, దేవుని వాక్యం ఎవరు గుండెల్లో ఉంటుందో వారు గద్దిస్తే వాడు పారిపోతాడు. అందుకనే మీరు దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకోండి.